క్రీస్తునందు ఈ ప్రభుదిన ఆరాధనకు చేరి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలుస్తున్నానండి. మన ఆరాధనకు సహాయకరంగా ప్రోత్సాహకరంగా చిన్న వచన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం నుంచి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. అలాగే ఇంకొక వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 15వ వచనం నుంచి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిక కొనుక్కుంటున్నట్లు చేదుకొనుట ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆయనతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిద్దువనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తనని గ్రహించున్నాను. ఇక్కడ నుంచి గమనించండి, 19వ వచనం నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. తను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చాలండి. గతసారి నేను ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు ఆరాధించడానికి ఆయన ఎవరు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అని దేవుడు ఆలోచన చేసినప్పుడు, ఎవరు ఆరాధించాలి అనుకున్నప్పుడు దేవుడు లేవీలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించాం. మన వాక్యభాగంలో మొదట తొలిచూలుని ఆయన ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఆ తొలిచూలుకు బదులుగా గొర్రెపిల్లను వారు అర్పించినప్పుడు లేవీలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే లేవీల్లో నుండి దేవుడు మళ్ళా యాజకత్వాన్ని మార్చి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడి కింద మనలను యాజకులుగా చేసి యాజక ధర్మాన్ని మార్చినట్లుగా మనం చూసాం. దేవుడు ధర్మశాస్త్ర కాలంలో, అంటే పితరుల యుగంలో ఆరాధన చేసినప్పుడు వారి ఆరాధనలో ప్రాముఖ్యంగా వారు దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఆరాధించేవాళ్ళు అంటే దహన బలిని గొర్రెపిల్ల బలిని వారు ఆధారంగా చేసుకొని దేవుని ఆరాధించేవారు. పితరుల యుగంలో ఆరాధనలా జరిగింది. వాళ్ళు బలులు అర్పించినప్పుడు దేవుడు ఆ బలుల్ని ఆజ్ఞానించి అంగీకరించి మనుషులతో ఎవరైతే ఆ బలిని అర్పించారో వారితో తన సహవాస బంధాన్ని ఆయన కొనసాగించినట్లుగా మనకు కనపడుతుందన్నమాట. అయితే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నారు. లేవీయులు చేసిన ఆరాధించేటప్పుడు ఆయన అహరోను కుమారులు అహరోను సంతతి వారు ఎవరైతే ఉన్నారో వారు వేసుకోవాల్సిన వస్త్రాలు, వారు దేవుని సముఖంలో దేవుని ముక్కాంతిలో వారు కనబడవలసిన విధానం, వారు పాడవలసిన కీర్తనలు, అర్పించబడినవలసిన బలులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరాధనా క్రమంలో దేవుడు చాలా కరాఖండిగా వారితో వ్యవహరించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు ఆరాధన విషయంలో వారి పట్ల అంత స్ట్రిక్ట్గా వ్యవహరించినట్లుగా మనకు కనబడుతుంది. మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి నిజస్వరూపానికి నీడగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజస్వరూపానికి నీడగా ఉన్నట్లుగా, అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది కొత్త నిబంధన అనే నిజస్వరూపానికి అది నీడగా ఉంది. దేవుడు ఆ నీడ విషయంలోనే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. నీడ ఎలా ఉండాలి, బలులు ఎలా అర్పించాలి, ఎవరు అర్పించాలి
అనే విషయంలో దేవుడు వారితో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించినట్టుగా మనం చూస్తాం. ఎలా పడితే అలాగా దేవుడు ఆరాధించటాన్ని ఆయన ఒప్పుకున్నవాడు కాదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే రాజైన ఉజ్జియా లేవీల అనుమతి లేకుండా లేదా లేవీల ఆధీనంలో లేకుండా ఆయన ఏం చేశారంటే ఆయన ఇష్టానికి మందిరంలోకి వెళ్ళిపోయి ఆయన బలి వాడిగా మనకు కనబడతాడు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆయన గురించిన శిక్ష మనకు దృష్టాంతంగా ఉంది. అలాగే నాదాబు అబీహులు దేవుడు కోరని వేరొక అగ్నిని మందిరంలోకి తీసుకెళ్ళి బలి ధూపం వేసినప్పుడు ఆ అగ్ని యెహోవా మందిరంలో నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసినట్లుగా మనకు కనపడుతుంది అన్నమాట. దేవుడు ఈ నీడ విషయంలోనే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు మనం ఆరాధించే ఆరాధనా క్రమం ఎలా ఉందంటే ఇది కొత్త నిబంధన, అంటే నిజస్వరూపమైన ఆరాధన పాత్రులుగా ఆరాధనను ఆరాధించే ఆరాధకులుగా మనం చేశాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించబోయే మనము మరి ఎంత యథార్థంగా ఏ వైఖరితో మనం ఇక్కడ చేరి వచ్చామో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆరాధనని పరిచయం చేస్తూ తను ఈ యాజక ధర్మాన్ని మార్చాలి అనుకున్నప్పుడు, ఆయన ఈ యాజక ధర్మాన్ని మార్చాలనుకున్నప్పుడు ఆయన అనుకోగానే ఇది మార్చేసింది కాదు. మీరు ఇలా చేయలేరు కాబట్టి పాత నిబంధనలో వాళ్ళు గొర్రెపిల్లలను ఉన్న గొర్రెపిల్లల్లో ఏదైతే లేత గొర్రెపిల్ల వీళ్ళు వెతికి ఆ గొర్రెపిల్లను అర్పించి వాళ్ళు ఆరాధించారు. మీరు ఎక్కడ ఈ కాలంలో మార్కెట్కి వెళ్ళి గొర్రెపిల్లను కొని తెచ్చి మీరు ఎక్కడ బలులు అర్పిస్తారు, మీరు అర్పించలేరు కాబట్టి దీన్ని నేను మార్చేస్తున్నాను అనుకున్నట్టుగా అంత సులువుగా దేవుడు యాజకత్వాన్ని మార్చినవాడు కాదు. దేవుడు ఈ యాజక ధర్మం ఏదైతే ఉందో ఇది అనాది కాల సంకల్పమై ఉంది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఈ ఆరాధనా క్రమాన్ని నియమించినట్టుగా మనం చూస్తాం. నీడగా ఉన్న ఆ యాజక ధర్మాన్ని దేవుడు నిజస్వరూపంలోనికి మార్చాడు. ఈ నిజస్వరూపమైన ఆరాధన ఇది ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే మనం ఇప్పుడే చూసాం. అది ఎక్కడ చేయాలి ఆరాధన అంటే రాజైన హిజ్కియా పెందలకడ లేచి యెహోవా మందిరమునకు పోయాను. గత వారంలో నేను మళ్ళీ ఇది పంచుకున్నప్పుడు ఆ తర్వాత వచనాలు మనం చూసాం. 29వ అధ్యాయంలో అతడు లేవీయులను ఏర్పాటు చేశాడని, అతడు బలులు అర్పించాడు, దహన బలులు అర్పించాడని, కీర్తనలు పాడారని, ఇన్ని వేల మంది గాయకులు లేకపోతే కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారని, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారని మనం చూసాం. మొదట మనం చూసినట్లయితే ఆరాధన ఎక్కడ జరగాలి అంటే యెహోవా మందిరంలో ఇది జరగాల్సి ఉంది. యెహోవా మందిరం ఎక్కడుంది అంటే అది యెరూషలేములో ఉంది. యెరూషలేములో సమరయిస్తే అంటుంది కదా, అయ్యా మీరు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేవారు, మా పితరులు అయితే ఇక్కడ ఆరాధించారు. ఆరాధన ఎక్కడ జరగాల్సింది వాస్తవానికి అంటే ధర్మశాస్త్ర కాలంలో యెరూషలేములో జరగాల్సింది. యెరూషలేములో జరిగే ఆరాధన. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారో వారు ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళాల్సి ఉంది. ప్రభువైన యేసు మనకి మాదిరిగా ఆయన కూడా వాడుక చొప్పున యెరూషలేముకి వెళ్ళి తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఆరాధించిన వాడే. అయితే ఆ ఆరాధన ఎలా చేయాలి? మందిరంలోనికి, యెహోవా మందిరంలోనికి ఆరాధన చేయడానికి మనం వచ్చినప్పుడు మనం ఏ వైఖరితో మనం వచ్చాం? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు అంటే యెహోవా మందిరంలోనికి, ఆయన సమరయ స్త్రీ ఆ మాట చెప్పగానే మీరు కానీ ఒక కాలం వచ్చున్నది యెరూషలేములో కానీ ఇంకెక్కడైనా దేవుణ్ణి ఆరాధించరు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తూనే ఆయన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ మనకు మాదిరిగా ఉన్నాడు. మందిరానికే ఎందుకు మందిరానికి వెళ్ళాలి అంటే మనకి కొన్ని విషయాలు, మందిరంలో ఏముంటుందంటే సహవాసం ఉంటుంది. మందిరము అనే ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్న ఆ నీడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైంది అంటే అది క్రీస్తు సంఘం, అది సంఘం అయింది. సంఘ సహవాసంలో ఉండి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మనం తోచినట్లుగా మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎక్కడ ఆరాధన చేస్తే ఏంటండి, ఎక్కడ కూర్చుంటే ఏంటి, మన ఇంట్లో ఉండి మనం ఆరాధన చేసినా సరిపోద్ది కదా. హైదరాబాదులో ఒక ఆవిడ నాకు పరిచయం ఉంది. ఒక సంఘంలో ఎవరో కాదు, ఆ సంఘాన్ని నడిపించే నాయకుడి తల్లిగారు అనమాట.
ఆవిడ బాప్తిసం తీసుకోలేదు, బాప్తిసం అనుభవం లేదు, అంటే నీటి బాప్తిసం తీసుకున్న అనుభవం ఆవిడకి లేదు. లేనప్పటికీ ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఈ బల్ల పంచేటప్పుడు, రొట్టె పంచేటప్పుడు ఆ రొట్టెలో ఆవిడ పాలు పంపులు పొందుతారు. తనకు తెలుసు బాప్తిసం తీసుకుంటేనే, బాప్తిసం తీసుకున్నాకే మనం ఈ రొట్టెలో, ఈ రసపాత్రలో మనం పాల్గొనాలి అని ఆవిడకి తెలుసు. తెలిసినప్పటికీ అవి ఏం చేస్తుందంటే చాలా నిర్భయంగా అందులో పాలు పంపులు పనిచేస్తుంది. ఎవరైనా అడిగితే ఆయన ఆమె ఈ మాట చెప్తుంది అనమాట. ఏమని అంటే, నా హృదయం ఏమిటో దేవుడికి నాకు తెలుసు. నీటిలో మునగపోతే, బాప్తిసం తీసుకోకపోతే ఏంటి, నా హృదయం దేవుడికి తెలుసు. ఇలాంటి మాటలు మనం చాలా చెప్పొచ్చు, కానీ ఎలా పడితే అలా చేసే ఆరాధన దేవుడు అంగీకరించేవాడు కాదు. బహుశా ఒకవేళ నీటికండం ఏమన్నా, నీళ్ళంటే ఏమన్నా భయం ఉండేదేమో, ఒకవేళ నీళ్ళలో మునగడానికి ఏమన్నా భయపడిందేమో. బాప్తిసం తీసుకోకపోయినా కూడా నేను దేవుని ఆరాధన చేసేయచ్చు, నా హృదయం దేవుడికి కావాలి. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడండి. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే రక్షించబడి, మారు మనసు పొంది రక్షించబడి, నీటి బాప్తిసం ద్వారా రక్షించబడిన వారే ఈ భోజన కార్యక్రమంలో పాలు పొందవలసిన వారై ఉన్నారు. ఆయన ఆ నియమాన్ని పెట్టాడు కొత్త నిబంధనలో. ఆవిడ ఎలా ఆరాధన చేస్తుంది అంటే, నా హృదయం దేవుడికి కనపడుతుంది కదా, అది నాకు దేవుడికి సంబంధించిన విషయం. బహిరంగంగా ఎవరేమనుకున్నా ఆవిడకి బాధ లేదు, అది నాకు దేవుడికి సంబంధించిన విషయం. కాబట్టి ఆరాధికుడు అలా అనుకోవాల్సిన అవకాశం లేదు, దేవుడు అందుకు అనుమతించలేదు. ఎలా పడితే అలా చేసే ఆరాధన అది స్వేచ్ఛారాధన అవుతుంది. గతంలో నేను నిలబడినప్పుడు ఈ ఆరాధనల గురించి నేను పంచుకున్నాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఆరాధికుడు ఎప్పుడు స్వేచ్ఛారాధన చేయకూడదు. స్వేచ్ఛారాధన అంటే ఎక్కడుండి చేసే ఆరాధన అయితే ఏంటి, ఎలా చేస్తే ఏంటి అనుకునే ఆరాధన అది స్వేచ్ఛారాధన. మరొక ఆరాధన మనం ఇప్పుడే చూసాం, మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించాం. తెలియబడిన ఆరాధన దేవుడు అంగీకరించేవాడు కాదు. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామో, ఎలా ఆరాధన చేస్తున్నామో, ఏ వైఖరితో ఆరాధన చేస్తున్నామో మన స్పృహతో ఆరాధన చేసే వారమై ఉండాలి. అలాగే వేషధారంతో కూడిన ఆరాధన కూడా మనం చేయడానికి లేదు. ఒక 5 వ్యర్థమైన ఆరాధనలు నేను పంచుకున్నాను. అలాగే వ్యర్థమైన ఆరాధన, శరీరాన్ని ఆస్పదం చేసుకునే ఆరాధన, ఈ ఆరాధనలు ఏవి కూడా దేవునికి అంగీకారయోగ్యమైనవి కాదు. మరి దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకున్నాడు అంటే, యథార్థవంతులు ఎలాగ ఆరాధిస్తారు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధిస్తారు. ఆత్మతో సత్యముతో అంటే యథార్థవంతులు ఎలా ఆరాధిస్తారు అంటే, యథార్థవంతుడు అంటే ఎవరు అసలు? యథార్థవంతుడు అంటే ఏ లోపం లేనివాడు, లేకపోతే ఏ పాపము చేయనివాడు కాదు, కానీ లోపభూయిష్ఠుడై ఉన్నా కూడా వాక్యపు వెలుగులో తాను ఎప్పుడూ పరీక్ష చేసుకుంటూ దిద్దుబాటు స్వభావంతో ఉండినవాడే యథార్థవంతుడు. తాను ఎప్పుడూ దిద్దుకుంటూ ఉంటాడు, దిద్దుబాటు కలిగిన వాడు. ఎవరిలో అయితే దిద్దుబాటు లేదో వాడిని భక్తిహీనుగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, 50వ కీర్తన 16వ వచనంలో. కాబట్టి దేవుని సన్నిధిలోనికి, యెహోవా మందిరంలోనికి ఆరాధన చేయడానికి వచ్చిన మనం యథార్థవంతులుగా మనం ప్రవేశించాల్సిన అవసరం ఉంది. అటువంటి వారి ఆరాధనే దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. యథార్థవంతుల ఆరాధన, యథార్థవంతులే భక్తిపరులు. యథార్థవంతులు దిద్దుబాటు స్వభావాన్ని ఇష్టపడేవారు. ఒకసారి చూడండి ఆ మాట కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుట నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించేదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈ మాటలు బోధించే వారికి చెప్పబడినాయి, కానీ ఉదయకాల సమయంలో మాటపూర్వకంగా మన జిహ్వఫలాలను అర్పించే మనకి ఈ మాటలను అనుభవించుకుందాం. మాటపూర్వకంగా మనం ఆయనకి స్తోత్రాలు చెల్లించవలసిన వారం. ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా కట్టడలు వివరించటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించేదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా.
దిద్దుబాటు భక్తిహీనులకు అసహ్యమట. దేవుడు భక్తిపరులు ఆరాధన కోరుకుంటున్నాడు. మనం భక్తిపరులం అయితే ఒకవేళ మనం ఎలా ఉండాలి? దిద్దుబాటును ప్రేమించే విధంగా ఉండాలి. గత ప్రబోధన నుండి ప్రబోధనం వరకు వినబడిన వాక్య తలంపులు మనం చాలా విన్నాం. ఆ మాటలు ఒకవేళ మనం ఆ మాటలను బట్టి మనం దిద్దుబాటు చేసుకున్నాం, ఆ దిద్దుబాటు ఏదైనా జరిగిన అనుభవంతో యెహోవా మందిరంలోనికి మనం ఆరాధన చేయడానికి వచ్చామేమో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ దిద్దుబాటు మనం చేసుకోలేకపోతే మనం భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాం. భక్తిహీనుల ఆరాధన ఆయన అంగీకరించేవాడిగా లేడు. అలాగే ఇంకేం చూస్తాం? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసే వాక్యాన్ని పట్టించుకోరంట వీళ్ళు. భక్తిహీనులు వాక్యాన్ని పట్టించుకోరు. విత్తబడిన వాక్యాన్ని వీళ్ళు పట్టించుకొని వారుగా ఉంటారు. అలాగే నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీ నోరు తెరచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఇన్ని లక్షణాలు భక్తిహీనుల్లో చెప్పబడ్డాయి. యెహోవా మందిరానికి వచ్చిన మనం భక్తిహీనతతో ఉన్నాము లేదా భక్తి కలిగి ఉన్నవారంగా ఆయన ముఖాంతిలో ఆయన సముఖాన మనం కనబడుతున్నామా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వేసుకోవాల్సిన వస్త్రాలు మనం గతంలో చూసాం. రక్షణ వస్త్రాలు వేసుకోవాలని, నీతి వస్త్రాలు వేసుకోవాలని చూసాం. ఆయన సముఖంలో చేరిన మనం ఈరోజు మరి ఈ అనుభవం కలిగి ఉన్నాం. భక్తిపరుని అనుభవం, భక్తి గల వారిగా ఆయన కంటికి మనం కనబడుతున్నామో లేదో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. యెహోవా మందిరంలోకి వచ్చిన మన వైఖరి ఎలాగుంది? యథార్థవంతులైతే ఈ విధంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఆరాధిస్తారట? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకొనకుండా ఆరాధించేవారు. శరీరమును బట్టి అతిశయించేవారి ఆరాధన ఆయన అంగీకరించేవాడు కాదు. శరీరాన్ని బట్టి అతిశయించాలంటే అపోస్తులైన పౌలు భక్తుడు మనకంటే బాగా అతిశయిస్తారు కదండి. ఆ మాటలు రాశాడు ఆయన. క్రీస్తునందు అతిశయం తప్ప మరి దేని విషయమైనా అతిశయము నాకు దూరమగుగాక అంటాడు. క్రీస్తు విషయమైన అతిశయం తప్ప ఆయనకు మరి ఏ అతిశయం లేదు. అతిశయించుకోవాలంటే గొప్పగా అతిశయించుకోవచ్చు. ఎలా అతిశయించుకోవచ్చు? 8వ దినాన ఆయన సున్నతి పొందాడు కదండి. ఇంకా అబ్రహాము ఒరిజినల్ స్టాక్ ఆయన. బెన్యామీను గోత్రంలో పుట్టాడు. హెబ్రీ భాష మాట్లాడేవాడు. ఆయన ట్రాన్స్లేషన్స్ చదివేవాడు కాదు. దేవుని మాటలు చదవాలంటే హెబ్రీ భాషలోనే చదివేవాడు. శరీరాన్ని పౌలు ఎప్పుడూ ఆస్పదం చేసుకోలేదు. శరీరాన్ని బట్టి ఎప్పుడూ అతిశయించలేదు. క్రీస్తుని బట్టే అతిశయం. సేవకులు మాటికి మనకి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భగత్ సింగ్ గారి సహవాసంలో ఆయన నిద్రపోతూ ఉంటే భగత్ సింగ్ గారు ఆయన గద్దించి లేపి బెంచ్ మీద నుంచోమంటే ఆయన గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి, కానీ ఆయన దాన్ని ఏమీ పట్టించుకోలేదు. మౌనంగా లేచి వెళ్ళి ఆ బెంచ్ మీద నిలబడిన వాడుగా ఉన్నాడు. నేను ఫలానా ఆయన అనుకోలేదు. ఒకవేళ మనం ఫలానా అని మనం అనుకుంటే యెహోవా మందిరంలోనికి వచ్చే ముందు మనం దాన్ని అక్కడే వదిలేసి వచ్చే వారంగా ఉండాలి. మనం ఎలాంటి వారమైనా కావచ్చు, ఎంత గొప్పవారమైనా కావచ్చు, కానీ యెహోవా మందిరంలోనికి వచ్చేటప్పుడు దాన్ని బయటే పడేయాలి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సంభాషణ జరిగింది నాకు ఒక సహోదరుడికి. వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయొచ్చా? కొన్ని వాగ్దానాలు చేశాడు కదా దేవుడు పాత నిబంధనలో. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయొచ్చా అంటే ఆయన ఏమంటాడంటే, వాగ్దానాలు ఎత్తిపడితే దేవుడు ఆనందపడతాడు, ఆ ప్రార్థన దేవుడికి వినసొంపుగా ఉంటుంది అన్నాడు. కావచ్చు, వినసొంపుగా ఉంటుంది, కానీ మన స్థాయి ఏంటో మనం మర్చిపోకుండా ఉండాలి. భోజనశాలలో ఆయన పక్కన మనల్ని కూర్చుని పెట్టుకొని ఉండొచ్చు ఆయన.
మన స్థితి మారి ఉండొచ్చు యేసుక్రీస్తు సిలువలో, కానీ మన నిజ స్థితి, నిజ స్థాయి ఎక్కడ? భోజన బల్ల కిందే. భోజన బల్ల కిందే. అది మనకు గుర్తుంది అనుకోండి, ఆ స్థితి మనకు జ్ఞాపకం ఉంటే మనల్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించుకునే ఆలోచన మనకు రాదు. కాబట్టి మన పూర్వ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. మనం ఎలాంటి వారమైనా కావచ్చు, ఇప్పుడు ఎలాంటి వారమైనా కావచ్చు. గతంలో మన స్థితి అదే, అందులోనే తగ్గింపు ఉందండి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే క్రీస్తుని బట్టి ఎక్కువగా అతిశయించే వారంగా మనం ఉండగలం. అలాంటి ఆరాధన ఆత్మతో కూడిన ఆరాధన అనమాట. అది ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన. మన నిజస్థితిని, మన పూర్వస్థితిని మనం జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడున్న మన స్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో మనం ఉండాలి. అది ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన. కాబట్టి అటువంటి వైఖరితో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మందిరంలోనికి, యెహోవా మందిరంలోనికి మనం ఆరాధన చేయడానికి వచ్చామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందిరంలో ఆరాధన చేయవాడు యథార్థవంతుడై ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. గత వారం నేను కొన్ని యాజక ధర్మాలు చెప్పాను, అవి మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దాం. చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 29వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 29, 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహనబలి అర్పణ ఆర్మమగుట చేతనే బూరలు ఊదటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. ఏ కార్యాలు లేకపోతే ఏ యాజక ధర్మాలు కనబడుతున్నాయండి ఇక్కడ? మొదట యెహోవా మందిరానికి వచ్చాడు హిజ్కియా. ఎలా వచ్చాడంటే పెందల కడ లేచి వచ్చాడు. దాని తర్వాత జరిగిన కార్యక్రమాలు, వాళ్ళు బలులు అర్పించారు, వాళ్ళు బూరలు ఊదుతూ, వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించారట. ఇవన్నీ పాత నిబంధనలో నీడలుగా ఉన్నాయి. మరి నిజస్వరూపమైన వీటి రూపం ఎలా ఉంది అంటే, యెహోవా మందిరము అనగా ఆయన ప్రేమ సంఘము. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఆ కల్వరి కొండ మీద బలిగా అర్పించి ఆయన శరీరము చేత, ఆయన రక్తము చేత కొనిన ఆయన సంఘములో కూడి మనం ఆరాధించాలి. అది నిజస్వరూపము గల ఆరాధన. యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం నేడైతే ఆయన కొనుక్కున్న ఈ సంఘము, ఆయన కుమారుని రక్తం ద్వారా దేవుడు కొన్న ఈ సంఘము నిజస్వరూపం. ఇది మార్చలా, ఇది కొత్తది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన సంకల్పంలో ఉన్న ఆలోచన సంఘము. ఈ నిజస్వరూపమైన ఆరాధన క్రమంలోనికి మనల్ని నడిపించిన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే వారు ఏం చేశారట? వాద్యములు వాయించారు. దావీదు ఏర్పాటు చేసిన ఆరాధన మనం చూస్తే అందులో 4,000 మంది ఉన్నారంట వాద్యాలు వాయించేవాళ్ళు. 4,000 మంది చేతుల్లో 4,000 వాద్యాలు. అది నీడైతే నిజస్వరూపమైన ఆరాధన మరి ఏమై ఉంటుంది అంటే, గత వారంలో మనం చూసినప్పుడు జీవఫలాలను మనం అర్పించాలి. మన నోటితో, మన స్వరాలతో మనం దేవుని ఆరాధించాలని మనం చూసాం. అయితే గడిచిన బైబిల్ స్టడీలో సేవకులు ఒక మాటను జ్ఞాపకం చేశారు. పాటల గురించి మనం విన్నాం కదా, కొన్ని ధ్యానాలు. ఆ వచనం ఒకసారి మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5:19.
ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, అంతవరకు చాలండి. మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు. పాడుచు అనే ఈ మాట మూల భాషలో లేకపోతే గ్రీకులో సాలో అనే ఆ మాట వాడబడింది మూల భాషలో. దాని అర్థం ఏంటంటే మీటుచు. ఉదకాల సమయంలో మన వాయిద్యాన్ని మనం తెచ్చుకున్నామా? రాజైన హిజ్కియా కొన్ని వాద్యాలు ఏర్పాటు చేశాడు ఆరాధనలో. 4,000 మంది వాయిద్యకారులున్న ఆర్కెస్ట్రా ప్రపంచంలో మరి ఎవరికుందో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ విధంగా కోరుకున్నాడు. అంత ఘనంగా ఈ ఆరాధన కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుకునే ఆరాధన ఎలాగుండాలంటే హృదయాన్ని మీటుచు చేసే ఆరాధన. హృదయాన్ని మీటుచు. అలాగే బలులు అర్పించే విషయం చూస్తే నీడలో వాళ్ళు గొర్రె పిల్లలను అర్పించారు. నిజస్వరూపము క్రీస్తే. ఆ కలువరి సిలువలో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన కాలిపోయిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకు పాటలో మనం పాడుకున్నాం కదా, కాల్చబడిన క్రీస్తు ప్రభువును మనం ఆలాపించాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన బలిని మనం తలపోసుకుంటూ మన హృదయాలను అర్పిస్తూ యెహోవా మందిరంలో చేరి ఉన్న మన వైఖరిని మరొకసారి పరీక్ష చేసుకుంటూ ఉదయకాలంలో మనం వారిని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ క్రమము ఇది మరలా మార్చబడేది కాదండి. ఈ క్రమం మరలా మార్చబడేది. మనం చూస్తాం కదా, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము. చూద్దాం ఆ మాట, ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 7వ చెప్తారు. 7వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నానండి. 6:20. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఆయన ప్రధాన యాజకుడై మందిరంలోకి ప్రవేశించి ఆయన బలిపీఠం మీద బలిగా అర్పించబడితే ఆ కాలిపోయిన శరీరం నుండి, ఆ కాలిపోయిన ఆ రక్తం నుండి పరిమళించిన ఆ సువాసనలో నుంచి మనకు యాజకత్వం సంక్రమించింది. కాబట్టి మనకు అప్పగించబడిన ఈ యాజకత్వం విషయంలో మనం ఎంత నమ్మకస్తులంగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుంటూ మన హృదయాన్ని మీటొచ్చు, మన హృదయం నుంచి ప్రతిస్పందించే ఆ ఆరాధన ప్రభువుకి అంగీకారయోగ్యంగా ఉన్నట్లుగా మనం కోరుకుందాం. ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోనికి సాగిపోదామండి. అందరికీ వందనాలు.